మధ్య అణుయుద్ధాన్ని ఆపేశా. వాణిజ్యం పేరుతో రెండు దేశాలను దారిలోకి తీసుకొచ్చా. అణ్వాయుధాల వినియోగానికి దారితీసే వ్యక్తులతో వ్యాపారం చేయనని చెప్పా. మరికొన్ని దేశాలు పరస్పరం దాడులు చేసుకోకుండా ఆపుతానన్న ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఎప్పుడు స్పందిస్తారని కాంగ్రెస్ ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమాత్రం మారడం లేదు. భారత్ పాక్ యుద్ధంపై పదే పదే కామెంట్లు చేస్తున్నారు. చెప్పిందే చెప్పి డంకా బజీయిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. పరస్పరం దాడులు చేసుకునే వారితో తమ ప్రభుత్వం వాణిజ్యం చేయబోదని ఇరు దేశాలను బెదిరించినట్లు పరోక్షంగా అంగీకరించారు. భారత్ పాక్ మధ్య యుద్ధం అణు విపత్తుగా మారకముందే ఆపినట్లు ట్రంప్ చెప్పారు. India and Pakistan from fighting. I believe that could have turned out into a nuclear disaster. And I want to thank the leaders of India, the leaders of Pakistan, and I want to thank my people also. We talked trade. And we said we can't trade with people that are shooting at each other and potentially using nuclear weapons. And they're great leaders in those countries, and they understood and they agreed. And that all stopped, and we're stopping others from fighting also, because ultimately we can fight better than anybody. We have the greatest military in the world. We have the greatest. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిందే చెబుతున్నారు. తన క్యాసెట్ ను అరిగిపోయేలా వాడేస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేయడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. భారత్ పాక్ వారిపై ఇప్పటికే 11 సార్లు చెప్పుకున్నారు ట్రంప్. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానన్న ట్రంప్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత అణు విపత్తుగా మారే అవకాశం ఉండేదన్నారు. భారత్ పాక్ నాయకులకు అమెరికా ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే తాము వాణిజ్యం గురించి మాట్లాడామన్న ఆయన ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకునే పరిస్థితి రాకూడదనే యుద్ధాన్ని ఆపినట్లు చెప్పారు. అణ్వాయుధాల వినియోగానికి దారితీసే వ్యక్తులతో వ్యాపారం చేయలేమని చెప్పారన్నారు. దీంతో రెండు దేశాల నాయకులు దారిలోకి వచ్చారని వెల్లడించారు. భారత్ పాక్లలో గొప్ప నాయకులు ఉన్నారని, వారంతా అర్థం చేసుకుని యుద్ధ విరమణకు అంగీకరించారని అన్నారు. తన జోక్యంతో భారత్ పాకిస్తాన్ మధ్య అన్ని ఆగిపోయాయని గుర్తు చేశారు. మరికొన్ని దేశాలు సైతం పరస్పరం దాడులు చేసుకోకుండా ఆపుతామన్న ట్రంప్ అమెరికాకు ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం ఉందన్నారు. We helped a lot, and we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. మీరు యుద్ధాన్ని ఆపుకుంటే మీతో ఎలాంటి వాణిజ్యాన్ని చేయబోమని చెప్పానని, బహుశా ఎవరూ తనలా వాణిజ్యాన్ని ఇలా ఉపయోగించలేదని స్పష్టం చేశారు. తాము భారత్ పాకిస్తాన్లతో చాలా వాణిజ్యాన్ని చేయబోతున్నామని ప్రకటించారు. ప్రస్తుతం మేం భారత్తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. యుద్ధాన్ని ఆపకపోతే రెండు దేశాల మధ్య ప్రమాదకర అణు యుద్ధంగా మారి ఉండేదన్నారు. లక్షలాది మంది చనిపోయి ఉండేవారని చెప్పారు. అమెరికా మధ్యవర్తిత్వంతోనే భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు ఎవరూ మధ్యవర్తిత్వం వహించలేదని స్పష్టం చేసింది. ట్రంప్ మాత్రం తానే భారత్ పాక్ యుద్ధాన్ని ఆపారని పదే పదే చెబుతున్నారు. టారిఫ్ అధికారం వల్లనే ఇటీవల భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పించారని ట్రంప్ న్యూయార్క్ కోర్టుకు అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ సుంకాల పాత్ర ఏమీ లేదని భారత్ మరోసారి తేల్చి చెప్పింది. భారత్ పాక్ కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఎప్పుడు స్పందిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. తానే మధ్యవర్తిత్వం చేశానని ట్రంప్ బల్లగుద్ది చెప్పుకుంటున్నా మోడీ స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని తెలిపింది. భారత్ పాక్ కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెప్పుకుంటున్న వీడియో క్లిప్ను తన ట్వీట్కు జత చేశారు జైరాం రమేష్. గత 21 రోజుల్లో మోడీ గొప్ప స్నేహితులు అని ట్రంప్ చెప్పుకోవడం 11వసారి. ఇంతకీ దీనిపై ప్రధాని ఎప్పుడు మాట్లాడతారు అని ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ నిత్యం చేసే పనినే అధ్యక్షుడు ట్రంప్ కూడా చేస్తున్నారా, లేదంటే ఆయన సగమైన నిజం చెబుతున్నారా అని జైరాం రమేష్ ప్రశ్నించారు. కనీసం ఇప్పటికైనా ట్రంప్ ప్రకటనలపై క్లారిటీ ఇచ్చి వాటిపై అధికారికంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.